హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ పిఆర్కే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఆర్కే మ్యాథ్స్టెక్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి సో వాట్ ఈస్ ద సిలబస్, ఎంటైర్ సిలబస్ అండ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనం ఏయూ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగే దీని నుంచి మనకి ఆసెట్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి, సో ఏయూ ఎగ్జామినేషన్కి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం అటెంప్ట్ చేయగలం అని ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఆర్కే మ్యాథ్స్టెక్లో ఉండే ప్రతి వీడియో కూడా యూజ్ అవుతుంది కనుక వాళ్ళకి మీరు వీలైనంత త్వరగా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్తే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెయిన్ ఎయిమ్ అంటే solutions of the differential equation. Solutions of the differential equation always depend on order and degree. ఆర్డర్ అండ్ డిగ్రీ అంటే మనం చూసిన ఒక ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఏ మెథడ్లో సాల్వ్ చేయాలి అని క్లియర్గా మనం అప్లై చేయడానికి ఒక ఐడియా రావాలంటే సపరేటింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ హయ్యర్ ఆర్డర్ అంటే టూ టైప్స్లో మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని టూ టైప్స్ కింద మనం సపరేట్ చేస్తాం. ఫస్ట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఉన్నవన్నీ ఒకటి, హైయర్ ఆర్డర్లో ఉన్నవన్నీ ఒకలా సాల్వ్ చేస్తాం. అంటే డిగ్రీని ఆర్డర్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తే సింపుల్గా ఏ మెథడ్ అప్లై చేయాలి మనకి కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసినట్టే అది ఏ మెథడ్, హోమోజీనియస్ ఎప్పుడు అప్లై చేస్తాం, లీనియర్ ఎప్పుడు అప్లై చేస్తాం, హైయర్ ఆర్డర్ ఎప్పుడు అప్లై చేస్తాం అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ మనం ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసినట్టే అది ఆర్డర్ ఎంత డిగ్రీ ఎంత డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఆర్డర్ మనం డిస్కస్ చేస్తాం ఆ మెథడ్స్ అప్లై అవుతాయి. హైయర్ ఆర్డర్ అనుకోండి, నెక్స్ట్ క్లాస్లో మనం ఏ హైయర్ ఆర్డర్లో డిస్కస్ చేస్తాం ఆ మెథడ్ అప్లై అవుతుంది. సో ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివైడ్ చేయాలి ఆర్డర్ అండ్ డిగ్రీ, ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం కనుక అది విడిచిపెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అగైన్ టూ టైప్స్. ఏంటి టూ టైప్స్ అంటే, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే dy/dx ఈక్వల్స్ టు f(x, y) అంటే ఆ ఈక్వేషన్లో dy/dx ఉంటుంది, ఇంకేమి ఉండవు. ఇది ఈ టైప్లో ఉండే ఈ ఫామ్లో ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్ని ఒకలా సాల్వ్ చేస్తాం. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకుంది టోటల్గా ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇవి ఏ ఫార్మేట్లో ఉంటాయి, ఆ ఫార్మేట్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫామ్లో సాల్వ్ చేసాం అనుకోండి చాలా ఈజీగా అట్ ఏ గ్లాన్స్ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఆ ఫామ్లోని వేరే ఫామ్లో కన్వర్ట్ చేసామనుకుని ఆన్సర్ వస్తుంది, బట్ కాంప్లికేట్ అవుతుంది, టైం టేకింగ్. సో మనం అందుకనే అది ఏ ఫామ్లో ఉంది ఆ ఫామ్లో దానికి ఈక్వేషన్కి అలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ వస్తుందా లేదా అనే విషయం మనం ఐడెంటిఫై చేసి ఆ మెథడ్లో ప్రొసీజర్ అనేది అప్లై చేస్తుంది సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలో dy/dx ఈక్వల్స్ టు f(x, y) అంటే డైరెక్ట్గా చూసినట్టు ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఈ మెథడ్లోనే సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఫస్ట్. సెకండ్ వన్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఫంక్షన్ ఇంటూ dx ప్లస్ అనదర్ ఫంక్షన్ ఇంటూ dy ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఈ మెథడ్లో ఉన్నప్పుడు ఈ మెథడ్లో ఎలాగైతే ప్రొసీజర్ అప్లై చేస్తామో నేర్చుకుంటే అది ఈజీగా మనం ఫైండ్ చేస్తాం. అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్? dy/dx ప్లస్ f(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు g(x). అంటే ఈ ఫార్మేట్లో ఉంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y అంటాం. సో ఈ ఫార్మేట్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అగైన్ త్రీ టైప్స్లో డిఫైన్ చేస్తాం. ఏంటి? ఫస్ట్ వన్ ఈ ఫార్మేట్లో ఉండాలి, dy/dx ఈక్వల్స్ f(x, y). నెక్స్ట్ వన్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వన్ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది dy/dx ఈ ఫార్మేట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఏంటనే విషయం. సో ఈ ఫార్మేట్ అంటే ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ సాల్వ్ చేయడానికి టోటల్గా మనకి 7 or 6 మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే వేరియబుల్ సపరబుల్, ఫస్ట్ వన్
వేరియబుల్ అండ్ సెపరబుల్, సెకండ్ వన్ హోమోజీనియస్, థర్డ్ వన్ నాన్ హోమోజీనియస్, ఫోర్త్ వన్ లీనియర్, ఎగ్జాక్ట్, ఎండి ఎక్స్ప్రెస్. మనకు వచ్చేసరికి ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్. ఫిఫ్త్ వన్ నాన్ ఎగ్జాక్ట్. సిక్స్త్ వన్కి వచ్చేసరికి లీనియర్. సెవెంత్ వన్ వచ్చేసరికి రెడ్యూస్డ్ టు లీనియర్. ఇలా ఈ మెథడ్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ మెథడ్స్లో ఫస్ట్ హోమోజీనియస్, ఈ 3 మెథడ్స్ కూడా ఫస్ట్ మెథడ్ ఈ ఫార్మేట్లో ఉంటే అప్లై చేస్తాం. ఏంటి, dy/dx ఈక్వల్స్ టు వేరియబుల్ సెపరబుల్ ఎప్పుడు అప్లై చేస్తాం, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. సో అంటే ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ వన్ వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్. ఇట్స్ క్లియర్. ఫస్ట్ ఈ ఫార్మేట్లో ఉన్నవన్నీ కూడా వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్లోకి అప్లై చేస్తాం. ఏంటది, ఇఫ్ f of x, y ఈక్వల్స్ టు f of x ఇంటూ g of y. ఇది f of x, y అంటే ఫంక్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఈ ఫార్మేట్లో ఉందని అర్థం. అంటే ఫంక్షన్ ఆ ఫంక్షన్లో ఎక్స్ వై వేరియబుల్ కాంబినేషన్లో ఉంటాయి. వీటిని మనం సపరేట్ చేయగలగాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ వై. ఇలా మనం సపరేట్ చేయగలిగితే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై అవుతుంది. అన్ని మెథడ్స్, అన్ని ప్రాబ్లమ్స్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో మనం అప్లై చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో dy/dx ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ మనం ఇలా సపరేట్ చేయాలి. ఎక్స్ టర్మ్స్ అన్ని వై టర్మ్స్ అన్ని సపరేట్ చేయగలిగితే, అది న్యూమరేటర్ అవ్వచ్చు, డినామినేటర్ అవ్వచ్చు, మల్టిపుల్ అవ్వచ్చు. ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని సపరేట్ చేయగలిగితే దాన్ని వేరియబుల్ సెపరబుల్ అంటాం. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే dy/dx ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎలా సపరేట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై ఆర్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ వై ఇలా సపరేట్ చేస్తాం. ఇప్పుడు సపరేటింగ్ ద వేరియబుల్స్ అంటే ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, వై టర్మ్స్ అన్నీ ఒకవైపు. ఇప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది అనుకుందాం, ఇలా సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తే dy/dx ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై. జీ ఆఫ్ వై తీసుకొస్తే 1/g ఆఫ్ వై ఇంటూ dy ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సపరేటింగ్ ద వేరియబుల్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ we get a solution. Integration on both sides by using integration formulas we get a solution. ఆర్ ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంది మనకి. అంటే ఏమిటి, మనకి dy/dx ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ వై. ఇప్పుడు సపరేటింగ్ ద వేరియబుల్స్ అంటే ఏమైంది, జీ ఆఫ్ వై dy ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సపరేటింగ్ ద వేరియబుల్, వై టర్మ్స్ అని ఒకసారి వచ్చి, ఎక్స్ టర్మ్స్ అని ఒక సైడ్కి వచ్చి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ సేమ్ ఎలా అయినా. ఇది వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్. దీనికి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఏం ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం అప్లై చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి dy/dx ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దీన్ని సాల్వ్ చేయమని చెప్పాం. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దీన్ని సపరేట్ చేయాలి. అంటే ఏమైంది మనకి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ వై. బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఎట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏంది, ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ ఇక్కడ సపరేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై కింద రాస్తాం. ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ మీద అప్లై చేయండి. 1/e పవర్ ఆఫ్ వై dy, 1e పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఈ పవర్ ఆఫ్ వై అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ వై, ఈ పవర్ ఆఫ్ మైనస్ వై బై -1, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సి. అంటే ఏమైపోయింది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ -y ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇలా వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ హోమోజీనియస్. అసలు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఫామ్ అంటే అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్సా కాదని వెరిఫై చేయాలి ఫస్ట్. ఏదైతే dy/dx ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ ఉందో, ఈ ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయితే దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఫంక్షన్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై మనం రీప్లేస్ చేస్తే, ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై రీప్లేస్ చేస్తే ఈక్వల్స్ టు కే పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఈ ఫార్మేట్లో వస్తే దిస్ ఇస్ ద హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0. ఓన్లీ డిగ్రీ 0 వస్తే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు dy/dx ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలాంటి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాం, సింపుల్. దట్ y ఈజ్ ఈక్వల్స్ టు vx.
ఇక్కడ మనం y వాల్యూని vx కింద రీప్లేస్ చేస్తాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, వైకి డెరివేట్ చేస్తే dy బై dx. సో v ఇంటూ x డెరివేటివ్ 1, ఓకే, x ఇంటూ vకి డెరివేటివ్ dv బై dx. అంటే dy బై dx వాల్యూ ఎంత వచ్చింది, v ప్లస్ x ఇంటూ dy బై dx. ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం. అలాగే ఇక్కడ x ప్లేస్లో y ప్లేస్లో vx రీప్లేస్ చేస్తే మనం x కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే psi ఆఫ్ v వస్తుంది. అంటే ఇదేమైంది, మనకి ఓన్లీ 2 వేరియబుల్స్లో ఉంది. ఏంటంటే 2 వేరియబుల్స్ విఈ ఎక్సే ఉన్నాయి ఇక్కడ. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు ఇది అనేది సపరేటింగ్ ద వేరియబుల్స్. అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు వేరియబుల్ అండ్ సెపరబుల్. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు టోటల్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక జనరల్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్కి రిమైనింగ్ మనం రెడ్యూస్డ్ టు జనరల్ మెథడ్. ఇక్కడ జనరల్ మెథడ్ ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ అనేది జనరల్ మెథడ్. ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని వేరియబుల్ సెపరబుల్లోకి మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేస్తే సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ చేస్తాం. ఇది వేరియబుల్స్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అదే చూడండి, దిస్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా రెడ్యూస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే వీ టర్మ్ ఇక్కడ తీసుకురండి. వీ టర్మ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు పై ఆఫ్ వి మైనస్ వి. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఇటు వస్తుంది. ఇది అంటే 1 బై పై ఆఫ్ వి మైనస్ వి ఇంటూ డివి 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ వి టర్మ్స్ ఇటు వచ్చి ఎక్స్ టర్మ్స్ ఇటు వచ్చి ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ అప్లై చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మెథడ్. ఈ నాన్ హోమోజీనియస్ మెథడ్ మనం డిస్కస్ చేసే ముందు ఈ వేరియబుల్ సెపరబుల్ అండ్ హోమోజీనియస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు ఏంటి అనే విషయం మీద. చూడండి, ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఏంటి ప్రాబ్లం అంటే ఫస్ట్ వన్, dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సాల్వ్ ద డిఫరెన్స్ ఈక్వేషన్. జనరల్ సొల్యూషన్ అడిగేశారు. ఈ ప్రాబ్లంకి క్లియర్గా మనం అప్లై చేసుకోవాలంటే ఇది ఈక్వేషన్ ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ వై స్క్వేర్, సపరేటింగ్ ద వేరియబుల్స్. ఈ వేరియబుల్ ఇటు తీసుకురావాలి. అంటే ఇది ఏమవుతుంది, యాక్చువల్గా అయితే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్, సపరేటింగ్ ద వేరియబుల్స్. అంటే ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ విధంగా అడ్జస్ట్ అయింది. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్లో వై ఉంటుంది, వై ఇంటూ అంటే ఇది వై ఇంటూ. సో ఇలా అడ్జస్ట్ అయింది. ఇప్పుడు మనం వై వేరియబుల్స్ అని సపరేట్ చేస్తాం, ఎక్స్ వేరియబుల్స్ అని సపరేట్ చేస్తాం. ఎక్స్ వేరియబుల్స్ వై వేరియబుల్స్ సపరేట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ వై ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ డివై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రేషన్లో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చాం. ఎప్పుడైతే ఆ ఫార్ములాస్ అప్లై చేసేదో ఇంటిగ్రేషన్ ఫార్ములా రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ వాల్యూని టీ అంటాం. అంటే 2x డిఎక్స్ వాల్యూని టీ డిటి వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో టీను, ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి బై 2ని రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు ఏమైపోయింది, ఇంటిగ్రల్ దీంట్లో రీప్లేస్ చేయాలి. అంటే ఈ పవర్ ఆఫ్ టీ ప్లేస్లో ఇక్కడ ఎస్ అనుకుందాం. అంటే ఏమైంది, ఈ పవర్ ఆఫ్ ఎస్ డిఎస్ బై 2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ టీ డిటి బై 2. ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఎస్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఎస్ బై 2 ఈ పవర్ ఆఫ్ టీ బై 2 ప్లస్ సి, అలా సి బై 2 తీసుకోండి. అంటే క్లియర్గా ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఆ జనరల్ సొల్యూషన్ ఫార్మేట్లో ఉందా లేదా, అది ఆన్సర్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోండి. ఇలా మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో డిఫరెంట్ అలాగే డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్
ఎక్స్ 2 పవర్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ అంటే ఇది ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్ ఉంటుంది అంటే 2 పవర్ ఆఫ్ వై 2 పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమైంది 2 పవర్ ఆఫ్ వై 2 పవర్ ఆఫ్ ఎక్స్ సపరేట్ చేయండి అక్కడికి వచ్చేసరికి 2 పవర్ ఆఫ్ మైనస్ వై డివై 2 పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ dx separating the variables integration on both sides it's clear we get a solution ఈ విధంగా మనం ఫైండ్ చేస్తాం సో ఇంకో ప్రాబ్లం తీసుకుంటే dy బై dx ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ దిస్ ఇస్ ద హోమోజీనియస్ ఈ ఫంక్షన్ యొక్క డిగ్రీ అనేది 0 అయిపోతుంది కనుక ఎందుకు కే ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో కేఎక్స్ వై ప్లేస్లో కేవై తీసుకుంటే ఏమైనా సేమ్ ఫంక్షన్ వస్తుంది కనుక ఎందుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మనకి కావాల్సింది ఏంటి ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కేవై తీసుకోండి రీప్లేస్ చేయండి ఈ పవర్ ఆఫ్ మైనస్ కేఎక్స్ కేవై బై కేఎక్స్ ప్లస్ కేవై కేఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై బై కే దీని వాల్యూ ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై సేమ్ అంటే కే పవర్ ఆఫ్ 0 డిగ్రీస్ వస్తుంది మనకి అంటే అర్థం ఏంటి ఇది హోమోజీనియస్ అంటే ఏమైనా లెట్ వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ అంటే చూసినా డెరివేట్ చేసినా డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై dx ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తాం అంటే అర్థం ఏంటి v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ వి ప్లస్ వి సో వీకి క్యాన్సిల్ అవుతుంది వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్ అనేసరికి ఇది 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఈ పవర్ ఆఫ్ వి డివి ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఈ పవర్ ఆఫ్ వి ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి వి అంటే ఈ పవర్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు log x plus c. This is the general solution of given differential equation. ఇలాంటివి మోర్ దెన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనం వేరియబుల్ సాల్వబుల్ హోమోజీనియస్ మెథడ్లో అయితే సాల్వ్ చేయొచ్చు ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy ఈక్వల్స్ టు 0 ఈజ్ ఎగ్జాక్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దో m by దో y ఈక్వల్స్ టు దో n by దో x. జనరల్ సొల్యూషన్ integral m of x comma y where y is constant dx plus terms of n of x comma y not containing x లేని టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం ఇంటూ dy ఈక్వల్స్ టు 0 ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాట్ ఇస్ ద నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ differential equation mdx plus ndy equals to 0 is a non-exact differential equation if and only if dou m by dou y not equals to dou n by dou x. ఎప్పుడైతే నాన్ ఎగ్జాక్ట్ దట్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద బై యూజింగ్ సమ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్. సో అందుకనే ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా ఫైండ్ చేస్తాం ఏ మెథడ్లో ఉంటే ఎలా ఫైండ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎప్పుడది ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈక్వల్స్ టు 0 అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఈక్వల్స్ 0 అయితే 1 బై 0 అన్డిఫైన్. సో ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఫైండ్ చేయాలి. అది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే హోమోజీనియస్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. సెకండ్ వన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ y ఇంటూ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్స్ టు 0 ఈ ఫార్మేట్లో ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అప్పుడు 1 బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కావస్తే ఈ నెంబర్ని దీంతో మల్టిప్లికేషన్ చేసి ఫాస్ట్ డెరివేటివ్స్ అప్లై చేశారనుకోండి మనం దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎప్పుడు అది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈ రెండు మెథడ్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మెథడ్స్ మనం అప్లై చేస్తాం. ఈ టూ మెథడ్స్ ఎలా అప్లై చేస్తాం ఏంటంటే ఇఫ్ 1 బై ఎన్ ఇంటూ దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్ ఇది ఆల్రెడీ ఈ రెండు ఫైండ్ చేస్తాం మనం. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే కదా నాన్ ఎగ్జాక్ట్కి వెళ్తాం. నాన్ ఎగ్జాక్ట్ అంటే ఫైన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో వీటిని ఎన్ టర్మ్ 1 బై ఎన్ ఇంటూ ఈ డిఫరెన్స్ 1 బై ఎం ఇంటూ ఈ డిఫరెన్స్ 1 బై ఎన్ ఇంటూ దో ఎం బై దో వై ఎన్ వస్తే ఇక్కడ ఎం వస్తుంది చూసుకోండి 1 బై ఎన్ ఇంటూ దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ అదనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా అవ్వచ్చు కాన్స్టెంట్ అయినా అవ్వచ్చు. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై అయితే
ఇక్కడ y వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై అయితే ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఆర్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ కేఎక్స్ డిఎక్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలా కాకుండా 1/m ఇంటూ దో ఎన్ బై దో ఎక్స్ మైనస్ దో ఎం బై దో వై ఈక్వల్స్ టు జీ ఆఫ్ వై ఆర్ కే వస్తే దాన్ని మనం ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఆర్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ కే ఇంటూ డివై. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎప్పుడు ఈ మెథడ్స్ అంటే 1/n ఎప్పుడు అప్లై చేయాలి, 1/m ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఎన్ ఆర్ ఎం ఎప్పుడైతే ఎన్లో ఫస్ట్ ఒక టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఏదైతే ఎంలో కానీ ఎన్లో కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి తక్కువ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంలో 3 టర్మ్స్ ఉన్నాయి, ఎన్లో 2 టర్మ్స్ ఉన్నాయి అంటే 1/n అప్లై చేయాలి మనం. ఫస్ట్ పాసిబిలిటీస్ దానికి ఇవ్వాలి. నెక్స్ట్ అది సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇది అప్లై చేయాలి. ఈ 4 మెథడ్స్ అప్లై అవ్వకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో టేక్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు హెచ్ పవర్ ఆఫ్ కే వై పవర్ ఆఫ్ కే అని మనం తీసుకుంటాం. టేక్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ హెచ్ పవర్ ఆఫ్ కే వై పవర్ ఆఫ్ కే అని తీసుకొని ఈ ఈక్వేషన్ని మల్టిపుల్ చేస్తాం. దేంతో ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కేతో మల్టిపుల్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏమైపోద్ది, ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ అయితే ఏమవుతుంది, దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది మనకి m1 dx n1 dy ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇప్పుడు m1 n1 ఫైండ్ చేస్తాం. అప్పుడు ఈ పార్షియల్ దో m1 బై దో వై అప్లై చేస్తాం, దో n1 బై దో ఎక్స్ ఈ రెండు ఈక్వల్ చేస్తాం. ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి కదా, ఇది ఎగ్జాక్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే మనం తీసుకున్న ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు హెచ్కే వాల్యూస్ ఫైండ్ చేస్తాం. హెచ్కే వాల్యూస్ వస్తాయి మనకి. ఆ హెచ్కే వాల్యూస్ ఇక్కడ రీప్లేస్ చేసి దట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ విధంగా ఈ మెథడ్స్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనం ఫైండ్ చేస్తాం. ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ చేస్తాం. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 5 మెథడ్స్లో వస్తుంది కదా ఐఎఫ్. సో మల్టిప్లయింగ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ వెరిఫై దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్ సాటిస్ఫై అవుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఎం ఆఫ్ ఎక్స్ కామా వై వేర్ వై ఈజ్ కాన్స్టెంట్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇన్ డివై. సో ఇక్కడ వై కాన్స్టెంట్ టర్మ్ తీసుకొని ఇక్కడ ఎక్స్ రియల్ టర్మ్ తీసుకుని సొల్యూషన్స్ అయితే మనం ఫైండ్ చేస్తాం. సో దీనికి మనం ప్రాబ్లమ్స్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేయాలి, సో ఏంటని చెప్పి మనం 1 or 2 ఎగ్జాంపుల్స్ అయితే చెక్ చేద్దాం. ఏంటి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటివ్ అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కదా. ఎం వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ వై. ఎన్ వాల్యూ ఏంటి, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్. ఇప్పుడు దో ఎం బై దో వై తీసుకుంటాను అంటే ఏమైంది మనకి, వై వేరియబుల్ ఎక్స్ కాన్స్టెంట్ కనుక ఎక్స్ స్క్వేర్. దో ఎన్ బై దో ఎక్స్ తీసుకుంటాను అంటే ఏమైంది మనకి మైనస్ 3x స్క్వేర్ వచ్చింది. ఈ రెండు ఏమైపు మనకి నాట్ ఈక్వల్ కదా. దో ఎం బై దో వై నాట్ ఈక్వల్స్ టు దో ఎన్ బై దో ఎక్స్. మనం ఇది వెరిఫై చేయవలసిన లేదు. ఎప్పుడు ఫైండ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేట్ కనుక దీన్ని వెరిఫై చేయకండి, డైరెక్ట్గా ఇది హోమోజీనియస్ కదా. హోమోజీనియస్ అయితే ఏం చెప్పాం, 1 ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. ఎంఎక్స్ అంటే ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ క్యూబ్ వై ప్లస్ మైనస్ వైతో మల్టిప్లికేషన్ చేయండి, వై ఎక్స్ క్యూబ్ మైనస్ వై పవర్ ఆఫ్ 4. ఈ రెండు క్యాన్సిల్ అంటే ఏమైంది మైనస్ వై పవర్ ఆఫ్ 4 వచ్చింది. అంటే ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కదా. ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కనుక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు 1/mx ప్లస్ ఎన్వై ఈక్వల్స్ టు మైనస్ 1/y పవర్ ఆఫ్ 4 ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అలా కాకుండా సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏం తీసుకుందాం. మనకి సెకండ్ ప్రాబ్లంలో వచ్చేసరికి మనకి ఓ ప్రాబ్లం తీసుకున్నాం. ఏంటది, సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్లో 3xy మైనస్ 3xy మైనస్ 3xy ఒక్క నిమిషం. ప్రాబ్లం 3x స్క్వేర్ వై మైనస్ 2ay స్క్వేర్ ఇంటూ
dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ay² x dy ఈక్వల్స్ టు 0. ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఇందులో mdx ప్లస్ ndy ఫైండ్ చేయాలి. సో మనం ఇది ఫైండ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్ mdx ప్లస్ ndy ఫార్ములా ఉంది. m వాల్యూ ఇది, n వాల్యూ ఇది అవుతుంది. m వాల్యూ, n వాల్యూ ఈ రెండు మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసిన ఇది హోమోజీనియస్సా? కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ హోమోజీనియస్. సో ఇక్కడ y x కామన్ తీస్తే mx మైనస్ ny మనం ఫైండ్ చేసుకోవచ్చు. mxతో మల్టిప్లై చేస్తున్నాం. సో mx ఇలాంటి ఈక్వేషన్ తీసుకొని ఏంటి ఈక్వేషన్ అంటే ఫస్ట్ వన్ 3xy మైనస్ ay² ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2axy అంటే 2a ఇది స్క్వేర్ కాదు ఎక్స్. సో ఇప్పుడు mx మైనస్ ny ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఏమైంది మనకి 3x² మైనస్ 2ay² x మైనస్ ఆఫ్ వైతో మల్టిపుల్ చేయండి yx² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ay² x 2ay² x 2ay² x ఇది రెండు క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది 2x² y వచ్చింది. ఇది నాట్ ఈక్వల్స్ టు 0. ఇది నాట్ ఈక్వల్స్ 0 కనుక మనకి ఇదేమైపోతుంది, మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో ఏంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? IF ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/2x² y ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలా కాకుండా వేరే మీద అప్లై చేసుకుని వేరే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిఫరెంట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ రావచ్చు మనకి. సో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ని ఈ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఇలా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూసుకొని మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే x² ప్లస్ y² ప్లస్ 2x హోల్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2y dy ఈక్వల్స్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇది ఎగ్జాక్టా? కాదు, నాన్ హోమోజీనియస్. ఆ ఫార్మేట్లో ఉందంటే ఆ ఫార్మేట్లో కూడా లేదు. అంటే మనకి ఇప్పుడు ఏంటి థర్డ్ అండ్ ఫోర్త్ మీద అప్లై చేయాలి. m వాల్యూ ఏంటి? m ఇస్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2x. n వాల్యూ ఏంటి? 2y. మనం ∂m/∂y క్యాల్కులేట్ చేయాలి. అంటే y మాత్రమే వేరియబుల్, x అనేది కాన్స్టెంట్ కనుక 0, 2y ప్లస్ 0, ∂n/∂y అంటే 2. ఈ రెండు నాట్ ఈక్వల్ నాన్ ఎగ్జాక్ట్ కనుక ఇప్పుడు క్లియర్గా ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 టర్మ్ ఉంది కనుక 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈక్వల్స్ టు 1/n అంటే 1/n అంటే 1/2y ఇంటూ సో ∂m అంటే 2y మైనస్ 2y మైనస్ ఇప్పుడు అప్లై చేయండి. ఏం అడ్జస్ట్ అయిపోయింది మనకి? ∂m/∂y ∂n/∂x ఇది x అంటే ఏమైంది 0 ఇది. సో 2y మైనస్ 0, 2y మైనస్ 0 ఒకసారి ఏమైంది మనకి 2y/2y ఈక్వల్స్ టు 1 కాన్స్టెంట్ వచ్చింది కనుక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఇది k వచ్చింది మనకి ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ k ఇంటూ e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ k ఇంటూ dx. ఎందుకు ఇది 1/nతో చేస్తే 1/mతో చేస్తే dy వస్తుంది అంటే e పవర్ ఆఫ్ kx. e పవర్ ఆఫ్ kx ఈజ్ ద k అంటే వాల్యూ 1 అంటే ఏమైంది e పవర్ ఆఫ్ x ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. A differential equation is of the form dy/dx plus p of x comma y, p of x into y is equals to q of x. p, q అనేవి ఫంక్షన్స్ ఆఫ్ x. ఈ ఫార్మేట్ ఉంటుంది. మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ప్రాబ్లం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేట్ pdfx. అంటే ఈ ఫార్మేట్ ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఇది ఎలా ఫైండ్ చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి mdx ప్లస్ ndy/లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తే ఇదే వస్తుంది మనకి. జనరల్ సొల్యూషన్ ఫార్మాట్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఈ మొదలో
ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో మనకి x ఇంటూ లాగ్ ఎక్స్ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 log x. చూడండి ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి మనం లీనియర్ ఫార్ములా కన్వర్ట్ చేయండి. లీనియర్ ఫార్ములా కన్వర్ట్ చేయాలంటే dy బై dx ఈక్వల్స్ టు dy ప్లస్ y బై x ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ లాగ్ ఎక్స్ బై x ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx అంటే 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్. 1 బై లాగ్ ఎక్స్ డిఎక్స్ అనేది కన్ఫ్యూజ్ వస్తుంది, ఎలా అప్లై చేయాలని. జస్ట్ థింక్ చేయండి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ బై లాగ్ ఎక్స్ డిఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైపోయింది మనకి? ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్కి ఎక్స్ కనుక ఇది లాగ్ ఎక్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? లాగ్ ఎక్స్. ఈ లాగ్ ఎక్స్ని మనం ఇక్కడ రీప్లేస్ చేయండి. ఎక్కడ మనకి y ఇంటూ లాగ్ ఎక్స్ జనరల్ సొల్యూషన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఏమైంది? 1 బై 2x అంటే 2 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. దీనికి ఇంటిగ్రల్ యూవీ మీద అప్లై చేస్తే ఏమైపోతుంది మనకి? ఇంటిగ్రేషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది, జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అయితే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ చేస్తాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? నెక్స్ట్ వన్, ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటే సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ y into 2x equals to 4x square. It's clearly linear formula convert చేస్తే dy by dx plus 2x by 1 plus x square y equals to 4x square by 1 plus x square. ఇది p వాల్యూ, ఇది q వాల్యూ. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములాకి వచ్చేసరికి ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 2x by 1 plus x square dx ఈ పవర్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమైంది? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏమైపోతుంది మనకి? y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ 4x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఏమైంది? 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి. సో దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే బెర్నౌలీస్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు లీనియర్ ఫామ్. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్ ఉన్నది? ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద సెట్ బై బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇఫ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy by dx ప్లస్ p of x into y is equals to q of x into y power of n. సో y power of n అనేది నాట్ ఈక్వల్స్ టు 0,1. 0 అయినా 1 అయినా అది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. 0,1 0 కాకుండా 1 కాకుండా ఏ నెంబర్ అయినా మనం దీన్ని బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటాం. ఆ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ సైడ్కి కన్వర్ట్ చేయాలి. సో y పవర్ ఆఫ్ n అంటే y పవర్ ఆఫ్ మైనస్ nతో మల్టిపుల్ చేస్తున్నాం. y పవర్ ఆఫ్ మైనస్ n అని ఇక్కడ y పవర్ ఆఫ్ 1 మైనస్ n అని v అనుకుంటే ఈ వాల్యూస్ రీప్లేస్ చేస్తే మనకి ఇలా ఫామ్ దిస్ ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ v అనే టర్మ్లో ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ ఆఫ్ 1 మైనస్ n ఇంటూ ఇంటిగ్రల్ pdx. జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి v ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇలా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో మనం ఏ ప్రాబ్లం తీసుకున్నా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఒక ప్రాబ్లం తీసుకుంటే మనకి dy బై dx ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ అంటే ఇక్కడ n వాల్యూ 2. n వాల్యూ 2 కనుక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది మనకి? ఈ పవర్ ఆఫ్ 1 మైనస్ 2 అంటే మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ అంటే మైనస్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. 1 బై ఎక్స్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకు వచ్చేసరికి v అంటే v ఇంటూ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ 1 ఇంటూ q అంటే వై స్క్వేర్. q వచ్చేసరికి అక్కడ ఏం లేదు, q ఆఫ్ ఎక్స్ అంటే ఓన్లీ 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 బై ఎక్స్.
సో ఇక్కడికి వచ్చేసరికి 1/x మైనస్ 1/x అంటే 1/x². 1/x² ఇక్కడ v వాల్యూ ఏంటంటే వాల్యూ తీసుకుంటే దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. సో ఇలాంటి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కెన్ బి ఇది డైరెక్ట్ ఫార్ములాస్లో రీప్లేస్ చేయడం. అలా కాకుండా మనకి dy/dx ఉంది. dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు y⁻². సో y⁻². దీన్ని మనం y⁻² ఇంటూ dy/dx ప్లస్ y⁻² కనుక 1/x ఇంటూ y⁻−1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్మాట్ కావాలి. ఇప్పుడు ఏంటి లెట్ y⁻−1 ఈజ్ ఈక్వల్స్ టు v. y⁻−1 ఈక్వల్స్ టు v అంటే దీన్ని మనం డెరివేటివ్ అప్లై చేస్తాను. మైనస్ y⁻−2 ఇంటూ dy/dx ఈక్వల్స్ టు dv/dx. ఈ వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేస్తాను. అంటే మైనస్ dv/dx ప్లస్ 1/x ఇంటూ v ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? dv/dx ప్లస్ మైనస్ 1/x ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు -1. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కావాలి. if ఈజ్ ఈక్వల్స్ టు e⁻−1/xకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. అంటే e⁻−log x అంటే 1/x వస్తుంది ఇంటిగ్రేటింగ్. ఇప్పుడు v ఇంటూ అంటే 1/x ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ -1 ఇంటూ 1/x -1/y అంటే ఇంటూ dx ప్లస్ c. ఇది ఎంత అవుతుంది? v అంటే సరికి 1/y అంటే 1/xy ఈక్వల్స్ టు 1/x² ప్లస్ c. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలాంటి మనం ప్రాబ్లమ్స్ని బెర్నౌల్లీస్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు లీనియర్ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తాం.